సార్ చెప్పండి, అంటే వరుస వివాదాలు అంటే మీ దగ్గర మీరే ఒక వివాదం లాగా మారిపోతున్నారు ఇప్పుడు పార్టీకి సంబంధించి. ఈరోజు మాధురి గారి బర్త్డే ఉంది. సో ఈ నేపథ్యంలో నిన్న అక్కడ పార్టీ ఏర్పాటు చేశారు. మీ బంధువు పార్థసారథి అంటున్నారు. సో దానికి సంబంధించి లిక్కర్కి సంబంధించి విదేశీ మద్యం ఉంది, దాంతోపాటుగా ఇక్కడ లోకల్ మద్యం ఉంది, ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోలేదు, దాంతోపాటుగా సిటీ పోలీసింగ్ యాక్ట్ అమల్లో ఉంటుంది కాబట్టి ఈవెంట్లు చేసేటప్పుడు కూడా పోలీసులు పర్మిషన్ తీసుకోవాలని మీకు తెలుసు. కానీ నేను తీసుకోలేదా, అసలు పార్టీ మీదేనా ఏంటి అసలుకి? అసలు అదే మార్నింగ్ మేము లేచేటప్పటికే యూట్యూబ్స్లో ఇవన్నీ న్యూస్ ఛానల్స్లో ఇవన్నీ చాలా గట్టిగా వస్తుంది వార్త చూశాను. పార్థు అనేవాడు ఒక రియల్ ఎస్టేట్ ఓనర్, నా స్నేహితుడే. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్కి సంబంధించి క్లారిటీగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ బిజినెస్కి సంబంధించి ఒక మీట్ పెట్టాడు నిన్న 11వ తారీఖు సాయంత్రం 7 గంటలకి 8 గంటలకి అందరం కలుద్దామండి, మా బిజినెస్ మీట్ పెడుతున్నాం, మీరు తప్పకుండా రండి అని చెప్పారు. అప్పుడు ఇద్దరం కలిసి మేము వెళ్ళేటప్పటికి ఇంచుమించు 9:30 అయింది. 9:30 అయిన తర్వాత అప్పటికి చాలా తక్కువ మంది గెస్ట్స్ ఉన్నారు, ఒక 20-25 మందిలా ఉండొచ్చు. మేము వెళ్ళాం, ఒక 10-15 మంది అలా కూర్చుని ఈ బిజినెస్ డీల్సే మాట్లాడుకుంటా మాట్లాడుతున్న 9:30 తర్వాత 10 ఇలా అవుతుంది. పోలీసులు వచ్చి ఏంటి ఇదంతా హడావుడి జరుగుతుందని మేము చూస్తున్నాం. వాళ్ళు ఏదో మొత్తం సెర్చ్ చేస్తున్నారు, మొత్తం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి టేబుల్స్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారు. సరే ఏదో ప్రాబ్లం ఏంటి అని మేము తెలుసుకున్నాం. ఇక్కడ లైసెన్స్ లేకుండా ఇక్కడ ఈ పార్టీ పెట్టారు సార్ అని చెప్పారు. లైసెన్స్ లేదా? సరే పార్థుకి నేను అడిగాను, పార్థు లైసెన్స్ లేదా ఏంటి ఇదంతా, మరి లైసెన్స్ లేకుండా ఎందుకు పార్టీ ఇలా అందరినీ పిలిచావు, గెస్ట్స్ని వీళ్ళందరినీ అడిగాను నేను. అడిగితే లేదన్నా 15-20 మంది అని, అది ఈ రిసార్ట్ ఏదైతే ఉందో పెండెంట్ రిసార్ట్ ఆయన చూసుకుంటారు ఫామ్ హౌస్ అని చెప్పాడు. నాకు తెలియదు పాపం, ఆయన కూడా ఇన్నోసెంట్ అబౌట్ దిస్ సబ్జెక్ట్, ఆయనకి కూడా పూర్తిగా అవగాహన లేదు. సో ఇది జరిగింది. మాకు తెలిసి మేము 10:30-10:20 వరకు ఉన్నాం, మేము బయటకు వచ్చేసినాం.